Hi, hello, welcome back to the another review session. This is Ravi Teja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు ఆనంద్ గారు చాలా ఆనందంగా ఈ రెనాల్డ్ కైగర్ అయితే రివ్యూ చేయడానికి అయితే మన దగ్గరికి అయితే వచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆనందానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి ఆనంద్ గారిని అడిగి చెప్పేసి తెలుసుకుందాం. ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ని చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ నేను ఈ వెహికల్ బుక్ చేసుకోవడానికి ప్రధాన కారణం దీని లుక్స్ అండి. ఓకే, ఫెంటాస్టిక్ లుక్స్. ఇంత తక్కువ బడ్జెట్లో బడ్జెట్ చెప్పేసి అలాగే అర్థమైపోతుంది. ఐ బాట్ దిస్ ఫర్ 9,30,000. ఓకే, వేరియంట్ కూడా చెప్పేసి టాప్ ఎండ్ RXZ వేరియంట్, టాప్ ఎండ్ డ్యూయల్ టోన్ కలర్, రెడ్ అండ్ బ్లాక్. ఓకే, దీని స్టన్నింగ్ లుక్స్ అండి. ఇంత తక్కువ బడ్జెట్లో ఒక స్పోర్ట్స్ కార్కి ఉండాల్సిన లుక్స్ అన్ని దీంట్లో ఉన్నాయండి. బిల్ట్ క్వాలిటీ విషయంలో కానీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయంలో కానీ, అండ్ మీరు ఫీల్ అవుతారు అసలు పర్ఫెక్ట్ ఒక ఫ్యామిలీ కారు. దీన్ని మల్టీపర్పస్కి దీన్ని హైబ్రిడ్ కార్ అని పిలవచ్చండి మనం. ఓకే, ఫ్యామిలీకి ఇట్ ఈస్ సూపర్ డూపర్ కంఫర్టబుల్. మీరు ఓన్గా సెల్ఫ్ రైడ్స్ చేస్తారా అని హైవేస్, ఇట్ ఈస్ సూపర్ డూపర్ కంఫర్టబుల్. లాంగ్ డ్రైవ్స్ ఇట్ ఈస్ కంఫర్టబుల్, వాట్ నాట్. ఇట్ ఈస్ ఎ హైబ్రిడ్ కార్. ఇట్ సర్వ్స్ ఆల్ ద పర్పసెస్. అండ్ నా బడ్జెట్లో ఫిట్ అయింది, లుక్ బాగుంది, రైడ్ అండ్ క్వాలిటీ బాగుంది. అండ్ రీసెంట్లీ గ్లోబల్ ఎన్క్యాప్ కూడా క్రాష్ చేసింది, 4 స్టార్ రేటింగ్ వచ్చేసింది. వండర్ఫుల్, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్ ఫర్ us. యా రియల్లీ, ఇక ఆ ఆనందానికి మనకి ఇంకా అవధులు లేవని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. షూర్ అండి. యా, ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫటాఫట్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేసేస్తాను. ఓడోమీటర్ రీడింగ్ ఎంత అండి? 7,400 చేంజ్ అండి. 7,400. ఓకే, ఫైన్. ఈ వెహికల్ ఉన్న ప్రోస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇందాక మనం ప్రోస్ గురించి ఎక్కువ చెప్పారు, ఫస్ట్ కాన్స్ గురించి మాట్లాడదాం. కాన్స్ అనలేను కానివ్వండి, కాన్స్ అనండి నేను దాన్ని. బట్ లిమిటేషన్ ఈస్ ఇట్ ఈస్ 3 సిలిండర్ 1.0 అండి. అంటే ఈ వెహికల్కి 1.2 ఉంటే ఇంకా అసలు ఇంకా దీన్ని బీట్ చేసే వెహికల్ ఉండదని నా ఫీలింగ్. ఓకే, బట్ పిండి కొలది రొట్టె అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పిండికి దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్ అండి. నా పర్పస్, ఈ వెహికల్ నా పర్పస్కి 100% ఫిట్ అండి. ఇప్పుడు అంటే మీ పర్పస్ని బట్టి ఉంటుందండి. మీరు బాగా పంచీ డ్రైవింగ్ కావాలి, హై పికప్ కావాలి, మనకు డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. వి కెన్ ఫీల్ దట్ అన్ దట్ మూమెంట్ ఆల్సో. ఇంకోటి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఇందులో మీకు 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో ఉంటుంది, నార్మల్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది. మీరు సిటీ డ్రైవింగ్లో ఎకో యూజ్ చేస్తారు, మీకు 16 to 18 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. సూపర్. మీరు నార్మల్గా అయితే ఎక్కడైనా నార్మల్గా చేస్తారు. మీరు హైవే మీద వెళ్తున్నారు అనుకోండి, మీరు స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళారంటే దట్స్ యువర్ లైక్ హెవెన్. ఐ లిటరల్లీ ఫెల్ దట్. ఓకే, ఇందులో ఇంకా మీరు టర్బో తీసుకున్నారనుకోండి, యూ కెనాట్ మేనేజ్ దిస్ వెహికల్. ఓకే, ఇంకా టర్బో జెట్ అయిపోతుంది అంటారా? జెట్ స్పీడ్. ఓకే, సూపర్. టర్బో డ్రైవింగ్ మోడ్స్ లో మీరు దీన్ని ఏమంటారు, స్పోర్ట్స్ మోడ్ లో నాన్ టర్బో ఇది. బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ నాన్ టర్బో 3 సిలిండర్ 1 లీటర్ ఇంజిన్. బట్ ఆ ప్రైస్ లో, ఆ సెగ్మెంట్ లో దిస్ ఇస్ ద బెస్ట్ అండి. 1000 cc కూడా కాదు, 900. ఎస్, బట్ ఐ లిటరల్లీ అమేజ్డ్. రెనాల్ట్ వాళ్ళు అసలు దీన్ని ఎలా అసలు విజువలైజ్ చేశారు అంటే, ఒక ఎకానమీ డ్రైవర్స్ లైక్ మీ, నాలాంటి వాళ్ళ కోసం దీన్ని డిజైన్ చేసి ఇచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ రెనాల్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వెహికల్ సంబంధించి మీరు మైలేజ్ సిటీ కండిషన్స్లో 15 to 16 వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దెన్ వాట్ అబౌట్ 16 అబోవ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం రీడింగ్ కూడా తీసుకుందాం. దెన్ వాట్ అబౌట్ హైవే కండిషన్స్? హైవేలో ఇప్పుడు అంటే స్పీడ్ని బట్టండి. హైవే డ్రైవింగ్ తెలుసు కదా మీకు, 60 to 80 వెళ్తే మీకు 22 to 23 వస్తుందండి. మీ దగ్గర ఏమైనా? నేను ఒక స్క్రీన్ షాట్ తీసాను, బట్ అది కొంచెం తక్కువ స్పీడ్ లో తీసినప్పుడు 60 to 70 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు అప్పుడు మనకి 24-25 వస్తుంది. ఆ ఫోటో ఉంది నా దగ్గర. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు డైరెక్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ర్యాంకింగ్ ఇచ్చేసాను 5 స్టార్ కి. ఇంజన్ 4 స్టార్ అండి. ఓకే, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ 5. ఐ షూర్? 100%. డ్రైవింగ్ డైనమిక్స్ 4.5. ఫిట్ అండ్ ఫినిషింగ్ 4.5. Then what about vehicle looks? 10 for 5. 10. I should give 10.
లుక్ ఎట్ Okay. దిస్ వెహికల్ ఎంత Okay. బల్కీగా మీకు ఎంత పెద్ద వెహికల్ లా కనిపిస్తుంది. 9.4. మీరు ఈ వెహికల్ ఎప్పుడు పర్చేస్ చేస్తారు యాక్చువల్గా? ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. లాస్ట్ ఇయర్ 1 year అవుతుంది. ఏప్రిల్ ఎండ్ మేలో రైట్ నా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మనకు అప్రాక్సిమేట్లీ 10 lakhs సరౌండింగ్ లో దగ్గర ఉంది. పెరిగింది. 10 lakhs చేంజ్ ఉంది కాబట్టి 10 lakhs బడ్జెట్ అనేది మీకు ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించిందా? ఇది మీకు వర్తీ అనిపించిందా? నాకు ఇది 100% వాల్యూ ఫర్ మనీ అనిపించిందండి. ఓకే ఎందుకంటే నేను ఆ టైంలో బలీనో అనుకున్నాను ఫస్ట్ వెహికల్. ఓకే బలీనో i20 దే ఆర్ ఆల్ హ్యాచ్ బ్యాక్స్. yes దిస్ ఇస్ ఎస్యూవి, కాంపాక్ట్ ఎస్యూవి. సో మనకి ఒక హ్యాచ్ బ్యాక్ లో ఉన్న లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేస్తూ గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి 2.5 mm, yes నెక్సన్ 2.6, yes 2.6 తర్వాత ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వెహికల్. yes బూట్ స్పేస్ 434 liters. yes నెక్సాన్ ఆల్సో లెస్ బూట్ స్పేస్ దాన్ దిస్. yes ఓకే, ఈ సెగ్మెంట్ లో హైయెస్ట్ బూట్ స్పేస్ ఉన్న వెహికల్ ఇది. yes ఓకే, ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్, ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్. మనం ఒక వాల్ ఓవర్స్ లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అనేది మనకు ఖచ్చితంగా 8 inches టచ్ స్క్రీన్, yes ఆండ్రాయిడ్ ఆటో ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కూడా ప్రొవైడ్ చేస్తారు. అడ్వాంటేజ్ విత్ దిస్ వెహికల్ ఈస్ యూ కెన్ కనెక్ట్ దెమ్ వైర్లెస్లీ. సూపర్. Android, if you have Android 11 version and above, you can connect wirelessly. You don't need to carry a headache of Super. wire at all. Super. And you have wireless charging option. Okay. All state of art features Okay. in that economy budget. Okay. That's why I really like this vehicle. రైట్. ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక మన వ్యూవర్స్ కి కైగర్ మీరు సజెస్ట్ చేస్తారా చెయ్యరా? నేనైతే I will strongly suggest to go for this vehicle అండి. ఓకే. కాకపోతే ఇక్కడ నేను మీకు సెగ్రిగేషన్ ఇస్తాను. yes If you are a pro driver, yes మీకు చాలా ఎక్కువ పికప్ కావాలి, మంచి రెగ్యులర్ గా feeling కావాలి. ట్రావెల్ చేస్తుంటారు, పేషెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే కళ్ళు మూసుకొని టర్బో వేరియంట్కి వెళ్ళండి. టర్బోకి వెళ్ళండి. లేదండి నేను ఒక నార్మల్ సిటిజన్, నేను కొత్తగా నేర్చుకున్నాను, కొత్తగా కాదు నేను కొత్తగా నేర్చుకున్నాను, సిటీ కండిషన్స్ నేను పెద్దగా ర్యావ్ చేయను, నాకు నార్మల్ కండిషన్స్ సరిపోతుంది. ఇప్పుడు హైవే పైన కొంతమంది 100 మిల్స్ వెళ్ళరండి. ఇప్పుడు నెక్సన్ ఉంది నాలాంటి వాళ్ళు. ఇప్పుడు కొంత పెద్ద వెహికల్స్ ఉన్నాయి, దాంట్లో 100 to 200 కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ నేను 100 దాటి వెళ్ళను. నేను 80 క్రాస్ చేసేయాలి. దట్ ఈస్ మై సేఫ్టీ లిమిట్. ఐ పుట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నాలాంటి వాళ్ళ కోసం మీరు కూడా నాలాంటి వాళ్ళు అయితే 100% గో ఫర్ ఇట్. లేదు కొంచెం పంచీ కావాలంటే గో ఫర్ ఏ టర్బో వేరియంట్. బట్ ఆల్ అలాంగ్ ఐఎమ్ 100% సజెస్టింగ్ దిస్ వెహికల్. ఈ వెహికల్ ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఏంటి? 4 airbags. 4 airbags? Yes. Okay. Yes. Front and driver and co-passenger and side airbags. Side curtain airbags also. Super wonderful. That is ABS and ABS, EBD, traction control. Hill hold assist లేదనుకుంటాను. No. Yes. పిండి కొద్ది రొట్టె కాదు, పిండి కంటే కూడా రొట్టె ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఈ బడ్జెట్ మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా ఈ వెహికల్ గురించి మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? డూ యు వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ ద వ్యూవర్స్? యా, ఆల్మోస్ట్ అంతా చెప్పేశానండి నేను. బట్ రైట్, ఐ రియలీ లైక్ దిస్ వెహికల్. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో రెనాల్డ్ కైగర్ సంబంధించిన జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ. ఈ వెహికల్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పేసి మనకు ఆనంద్ గారు అయితే చెప్పేశారు కదా. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కార్కి సంబంధించిన టోటల్ 360 degrees వ్యూ వాక్ అరౌండ్ వీడియో అయితే చేసేసి ఈ పిండి కంటే రొట్టె ఎక్కువగా ఉందా లేదా ఏంటి అన్న దాని గురించి కూడా మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి అయితే ఇస్తాను. దాని తర్వాత థర్డ్ వీడియోలో అయితే మీకు ఈ వెహికల్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి, ఆనంద్ గారు చెప్పింది నిజమా కాదా, ఆయన మీద అబద్ధాలు చెప్పారా ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి ఇస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. మీకు ఈ వీడియో వచ్చేటైతే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి కూడా మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.